విషయంలో చెప్పాలని నియమం లేదు. మీరు అడిగారు అనుకోండి, ఏదైనా తెలియని విషయం అడిగారు, నేను చెప్పాను, మళ్ళీ ఇంకొకటి అడిగారు, నేను చెప్పాను, మళ్ళీ ఇంకొకటి అడిగారు, చెప్పాను, అక్కడితో ఆగిపోయారు కదా. ఆగిపోయినంత మాత్రం చేతని నేను ఆగిపోవడం లేదు కదా. మీరు అడగపోయి చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు కదా. చెప్పాను అనుకోండి, అప్పుడు నేను అడగలేదు కాబట్టి ఎందుకు చెప్పాననే విషయం వస్తుందా? రాదు. ప్రశ్న ప్రతి ప్రశ్నే ఉందా? లేదు. ప్రశ్న వేయకపోయినా చెప్పవచ్చు. ప్రశ్న వేసినప్పుడు కూడా అదే జరిగింది. సనత్ కుమారుకు నారాయణకి ప్రాణం వరకు అడిగాడు, అడిగిన వాడు చెప్పాడు, ఈయన మౌనం ఉన్నాడు. ఆ తర్వాత పై దాని గురించి సనత్ కుమార్ ఉపదేశం చేశాడు, దానివల్ల నష్టం ఏంటి అనేది తీసుకొస్తున్నాడు. మీకు అర్థం కావాలి, మొదలు చెప్పాను. నట ప్రశ్న ప్రతి వచన రూప అర్థాంతర వివక్షయ. ప్రతి ప్రశ్న చేస్తేనే అర్థాంతరం చెప్పాలని, అంటే దానికంటే భిన్నమైన చెప్పాలని నియమము లేదు. ఎందుకంటావా? ప్రకృతి సంబంధ అసంభవ కారితత్వాలు అర్థాంతర వివక్షయ. ప్రకృతి సంబంధం ఏదైతే ఉందో దానికి సంబంధించింది కాదు, దానికంటే భిన్నమైంది కాబట్టి, భూమ విషయం కాబట్టి దాన్ని ప్రశ్న ప్రతిప్రశ్న విషయంలోనే చెప్పవలసిన అవసరము రాదు. ప్రకృతి సంబంధ అసంభవకారిత్వాత్. ప్రకృతి సంబంధం అంటే ఏంటిది? ప్రాణానికి సంబంధించిన విషయం అది కాదు. అర్థాంతర వివక్షయ, అది అర్థాంతరం అంటే దానికంటే భిన్నమైంది కాబట్టి దాన్ని అడిగితేనే చెప్పాలనే విషయం కూడా లేదు. తత్ర ప్రాణాంతం అనుశాసనం శృత్యా తూష్ణీభూతం నారదం స్వయమేవ సనత్కుమారో వ్యుత్పాదయతి. ప్రాణాంత వరకు ప్రశ్నమో ప్రతిప్రశ్న జరిగింది. ఎక్కడ? ఆ ప్రకరణములో. తత్ర అంటే ఆ ప్రకరణములో ప్రాణాంతం అనుశాసనం, ప్రాణం వరకు ఆయన అడిగాడు. ఈయన అనుశాసనం ఏంటిది? ఈయన శాసించడము, ఆయన చెప్పడం. దీనికంటే గొప్పదుందా? ఉంది. ఫలానా. దీనికంటే గొప్పదుందా? ఉంది. ఫలానా అని చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత శృత్వా తూష్ణీభూతం నారదం. విన్న తర్వాత తూష్ణీభూతం అంటే ఊరికే ఉన్నాడు. తూష్ణం అంటే ఊరికే ఉండడం. తూష్ణభూతం నారదం స్వయమేవ సనత్ కుమార వ్యుత్పాదయతి. విన్న తర్వాత, ప్రాణం వరకు విన్న తర్వాత ఆయన అనుకున్నాడు ప్రాణమేమో గొప్పది అనుకున్నాడు, ఊరుకున్న తర్వాత ఏం చేశాడు? స్వయంగా సనత్ కుమారుడు చెప్పాడు. ఎట్లాగైతే పిల్లవాళ్ళు అడిగి చెప్పిన తర్వాత అది కూడా రాదు నాయన, ఇది కూడా నువ్వు నేర్చుకోమని ఎట్లాగే చెప్తారో, అట్లాగే గురువు వారు శిష్యుడు అడగకపోయినా అని ఎట్లాగే చెప్తాడో, అట్లాగే నారదుడు అక్కడి వరకు ఆగిపోయిన తర్వాత సనత్ కుమారుడు స్వయంగానే చెప్పాడు. ఏం చెప్పాడు? యత్ ప్రాణ విజ్ఞానేన వికారానృత విషయేన అతివాదిత్వం అనతివాదిత్వమేవ తత్ ఏషతో వా అతివదతి యః సత్యేనాదవతి ఇది. ఏదైతే ప్రాణ విజ్ఞానం చేత వికారానృత విషయేన, వికారం అంటే ఏంటిది? కార్యము. కార్యం ఏంటిది? వికారం అంటే ఏంటిది? వికారం అంటే ఏంటిది? కార్యం కదా. కార్యం 4 రకాలు కదా. వికార్యము, ఆప్యము, సంస్కార్యం వగేరా అంతా కూడా కార్యానికి సంబంధించింది. అది వికార అనృత విషయాన అతివదతి. అనృత విషయం ఏంటిది? మిథ్యా విషయం ఏంటిది? ప్రాణము. పంచమహాభూతాల్లో ఒకటి కదా. పంచమహాభూతాలు అంటే ఏంటిది? కార్యరూపమా కారణ రూపమా? కార్యరూపము. అందుకొరకు వికారి అది. అనృత విషయాన అతివాదిత్వం అనతివాదిత్వమేవ. అది తెలుసుకున్నప్పటికీ అతివాదిత్వం కాదు, అనతివాదిత్వమే. సత్యవస్తుని తెలుసుకున్నాడా? మిథ్యావస్తుని తెలుసుకున్నాడా? బ్రహ్మం కంటే భిన్నమైనంతా కూడా మిథ్య కార్యము. అందువల్ల కార్యరూపంలో మిథ్యారూపంలో ఉన్న వస్తువును తెలుసుకుంటే అతివాదిత్వం కాదు, అది అనతివాదిత్వమే. సత్యవస్తుని తెలుసుకుంటే కదా అతివాదిత్వము. కార్యరూపాన్ని తెలుసుకున్నందువల్ల ఏమైంది అంటే అది అనతివాదిత్వమే కానీ అతివాదిత్వము కాదు. అందువల్ల ఏషతు వా అతివదతి యా సత్యేనాదవతి. మనం తెలుసుకొని చెప్పింది అతివాదిత్వానికి సంబంధించిందా అనతివాదిత్వానికి సంబంధించిందా? ఎవరైతే అతివదతి యా సత్యేనాదవతి, ఎవరైతే అతివదతి అంటే సత్యవస్తువును తెలుసుకొని చెప్పడము అతివాదిత్వము.
అతను సత్యం చేతనే చెప్తాడు. ఇప్పుడు మరి తెలుసుకునేది సత్య వస్తువుని తెలుసుకున్నాడా, అసత్య వస్తువుని తెలుసుకున్నాడా? అసత్య వలసిన విద్యా వస్తువుని తెలుసుకున్నాడు కాబట్టి అది అద్వైతము కాదు. తత్ర సత్యమైతే పరం బ్రహ్మ ఉచ్యతే. సత్యం అంటే అర్థమేమి? ప్రాణం అని చెప్పలే అక్కడ. పరబ్రహ్మకి సత్య వస్తువు అని చెప్పబడింది. కానీ ప్రాణం ఏంటిది? మిథ్యా వస్తువు. రెండవది కార్యరూపము. మరి సత్య వస్తువు చేతి ఏం చెప్పబడింది? ఇప్పుడు పరం బ్రహ్మ ఉచ్యతే. ఎవరు చెప్పారు అది పరబ్రహ్మం అని? నువ్వు చెప్పలేదు, నేను చెప్పలేదు, శృతి చెప్పింది. అది శృతి చెప్పింది. ఏం చెప్పాము? పరమార్థ రూపత్వాత్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. పరబ్రహ్మ అది పరమార్థ రూపం. పరమార్థ రూపం అంటే పరమ ప్రయోజన రూపం అని చెప్పుకోవచ్చు. పరమార్థం అంటే అర్థం ఏంటిది? పరమ ప్రయోజనం. అర్థం అంటే ఏంటిది? ప్రయోజనము. పరమ ప్రయోజనం ఏంటి? పరమ ప్రయోజనం అంటే శ్రేష్టమైన ప్రయోజనము. శ్రేష్టమైన ప్రయోజనం ఏంటి? జీవుడికి బ్రహ్మస్వరూప జ్ఞానమే శ్రేష్టమైన ప్రయోజనము. అందువల్ల శృతి ఏం చెప్తుంది? పరమార్థ రూపత్వాత్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది చ శృత్యంతరాతో. వేరే శృతి సత్యస్వరూపమైంది, ఆ జ్ఞానస్వరూపమైంది, అనంత స్వరూపమైంది ఆ బ్రహ్మ. అందువల్ల ఆ సత్యాన్ని ఉన్నదన్నట్టు ఎవరైతే తెలుసుకొని చెప్తారో వాళ్ళు సత్యేన అధిపతి. అతివాదిత్వం వాళ్ళకు వస్తుంది అని కేవలం ప్రాణాన్ని మాత్రం తెలుసుకున్నట్టయితే అతివాదిత్వం వాళ్ళకి రాదు అనేదాన్ని గుర్తు చేస్తూ తథా విత్పాదయతి నారదాయ. ఆ విషయాన్నే నారదునికి సనత్ కుమారుడు విత్పాది అంటే విశేష రూపంలో ఆయనకు చెబుతూ ఉన్నాడు. ఏం? సోహం భగవః సత్యేన అధివదాని ఇత్యేవం ప్రవృత్తాయ విజ్ఞానాది సాధన పరంపరయా భూమానం ఉపదిశతి. సోహం భగవః, ఓ భగవంతుడా, సత్యేన అధివదాని, నీ సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యస్వరూపాన్నే నీకు చెబుతున్నాను అన్నాడు. ఎవరు? సనత్ కుమారు నారదుతో అన్నాడు. నేను దాన్ని తెలుసుకున్నాను, ఆ సత్యాన్నే నేను చెప్తున్నాను అన్నాడు. అంత ప్రాణం వరకు ఆగిపోయాడు నారదుడు. ఆ తర్వాత విషయాన్ని ఏం చెప్తున్నాడు? నేను సత్యం చెప్తున్నానే, నువ్వు నమ్మవాయని ఎట్లాగైతే మాట వరుసలు మనం అంటుంటున్నామో అట్లాగే ఆ భగవత్స్వరూపమైన వ్యాపక స్వరూపమైన అహం సత్యేన అధివదాని, నేను ఆ సత్యస్వరూపాన్ని తెలుసుకొని సత్యాన్నే చెబుతున్నాను. ఇత్యేవం ప్రవృత్తాయ విజ్ఞానాది సాధన పరంపరయ. విజ్ఞానం ఏంటిది? సంపూర్ణంగా తెలుసుకున్నాను. అలాంటి వాడికి ఆ పరంపరలో భూమానం ఉపదేశది, భూమస్వరూపమైన వస్తువును ఉపదేశిస్తాడు. ఎవరు? సనత్ కుమారు నారదునికి. తాను తెలుసుకున్నాడు, తెలుసుకొని అతివాదిత్వాన్ని ఆయన సంపాదించాడు కాబట్టి నేను అతివదాని, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను సత్యస్వరూపాన్ని, భూమస్వరూపమైన ఆ తత్వాన్ని సనత్ కుమారుడు నారదునికి ఉపదేశించారు. తత్ర యత్ ప్రాణాదది సత్యం వక్తవ్యం ప్రతిజ్ఞాతం తదేవేహ భూమ ఇత్యుచ్యతే ఇది గమ్యతే. ఆ ప్రకరణంలో చూసినట్టయితే ప్రాణానికంటే అధి అంటే ఎక్కువైంది, గొప్పనైంది. భూమన ఉపదేశము, భూమన అంటే గొప్ప ఉపదేశము. ఏం ఉపదేశము? ఇత్యత ప్రాణాలన్య పరమాత్మ భూమ భవితమరతి. ప్రాణానికంటే గొప్పనైంది, భూమ స్వరూపమైంది పరమాత్మే అని మనకు అవగాహన వస్తుంది. అది దానికి వీలు కూడా ఉంటుంది. అందులో కేవలం సుషుప్తిలో ఉన్నంత మాత్రం చేతనే ప్రాణమే గొప్పది, భూమస్వరూపం కాదు. దానికంటే కూడా ఎక్కువైంది ఉపదేశం చేసిన తర్వాత ప్రాణానికంటే గొప్పది ప్రాణమే అయ్యేదానికి అవకాశం లేదు, పరమాత్మ అయ్యేదానికి అవకాశము ఉంటుంది. ఏవంచ ఇహ ఆత్మ విభుజిషయ ప్రకరణస్యోత్థానముపన్నం భవిష్యది. ఈ విధంగా తీసుకుంటేనే ఆయన ఎందుకు వెళ్ళాడు? నారదుడు ప్రాణాన్ని తెలుసుకున్నానికి పోయాడా, ఆత్మను తెలుసుకున్నానికి పోయాడా? మరి ప్రకరణమేమో ఆత్మను తెలుసుకున్నానికి పోయాడు. ప్రాణాన్ని బోధించాలంటే అక్కడ సంబద్ధం అవుతుందా? సంబంధం కాదు. అందువల్ల ఈ ఆత్మ విదిశ ఆత్మను తెలుసుకోవాలని ఇచ్చ చేత ప్రకరణస్య ఉత్థానం ఉపపన్నం. ఆ ప్రకరణం యొక్క ఉత్థానం, ప్రకరణంలో చెప్పబడిన విషయాన్ని అవగాహన చేసుకోవాలి. వెళ్ళింది ఎందుకైతే వెళ్ళారో దాని గురించి చెప్పారు కానీ ప్రాణాన్ని గురించి చెప్పవలసిన అవసరం అక్కడ లేదు. ప్రాణయేవ ఇహ ఆత్మ వివక్షత ఇత్యేతదపి నోపబోతు. పోనీ అక్కడ ఆత్మ అంటే ప్రాణమే, ఆత్మ అంటే పోయేది ఏమి అని ఒకవేళ నీవు అడుగుతామేమో, అది సమన్వయడానికి అవకాశము లేదు. ఎందుకంటావా? నై ప్రాణస్య ముఖ్యయా వృత్త్యా ఆత్మత్వం అస్తి. ముఖ్య వృత్తి చేత ఆత్మత్వం, ప్రాణం చేత జీవులు బ్రతికి ఉంటే ఉండొచ్చుగాక, గౌణ వృత్తి చేత ప్రాణం ఆత్మ అవుతుంది కానీ ముఖ్య వృత్తి చేత ప్రాణం ఆత్మ అయ్యేదానికి అవకాశం లేదు.
ఎందుకంటే ఆత్మశబ్దం దేని చేత పడింది? ఆపలి వ్యాప్తం అనే ధాతువు చేత వ్యాపక వస్తువు అని చెప్పబడింది. ఏదో వీడు నా ఆత్మ అంటే ముఖ్యవృత్తి అవుతుందా? నా ప్రాణమయ్యా వీడు అంటాం. అంటే నీ ప్రాణం అవుతాడు. నీ ప్రాణం నీ దగ్గర ఉంది, వాడు ఎట్లా అవుతాడు? మనం గౌనవృత్తి చేత ప్రాణవయం దేవదత్త, ఈ దేవదత్తుడు నాకు ప్రాణమయ్యా అంటాం. నా పనిపిల్ల నాకు ప్రాణం అంటాం. అంత మాత్రం చేత పనిపిల్ల ప్రాణం అవుతుందా? ఎవరి ప్రాణం వాళ్ళకి నడుస్తూనే ఉంది. అందుకొరకు మనం ఏదైతే ప్రయోజనం చేశామో అక్కడ గౌణ వృత్తి చేత అవుతుంది, కానీ ముఖ్య వృత్తి చేత అయ్యడానికి అవసరం లేదు. అట్లాగే ప్రాణం కూడా ఆత్మస్వరూపం అంటే గౌణ వృత్తే, కానీ ముఖ్య వృత్తి చేత ఆత్మ అయ్యే అవకాశం అక్కడ కూడా రాదు. నహి ప్రాణస్య ముఖ్యయా వృత్త్యా ఆత్మత్వం అస్తి నచ అన్యత్త పరమాత్మన జ్ఞాన శోక నివృత్తిరస్తి. పరమాత్మ జ్ఞానానికంటే మించిన జ్ఞానం వేరే లేదు. వేరే జ్ఞానం చేతి శోక నివృత్తి కలగదు. నారదుడు ఏమన్నాడు? శోకం పారంపారయతి, శోకాన్ని దారుకుని దుఃఖాన్ని దారుకుని ఆత్మతత్వం ఏదైతే ఉందో నాకు బోధించు అని పోయాడు. ప్రాణ విషయ పరమాత్మ విషయానికంటే భిన్న విషయం తెలుసుకున్నందువల్ల దుఃఖాన్ని దారుకుపోయే అవకాశమే లేదు. అందుకొరకే ఇక్కడ పరమాత్మ విషయానికి సంబంధించిన విషయం కాకుండా వేరే విషయాన్ని తెలుసుకున్నందువల్ల దుఃఖ నివృత్తి కలగదు. కాబట్టి భూమశబ్దం చేత పరమాత్మనే తీసుకోవాలి. ఎందుకు? జ్ఞానాత్ శోక నివృత్తి రస్తి అంటే పరమాత్మ జ్ఞానానికంటే వేరే శోక నివృత్తి చేసే విషయమే లేదు. నాణ్య పంథా విద్యతేయనాయ శ్వేతాశ్వతర ఉపనిషత్తు మనకు చెప్తుంది. లేదు ఇంకోటి కూడా ఉంది కదా, పురుష సూక్తంలో కూడా ఉంది. నాణ్య పంథ విద్యతే అయనాయ. అయనాయ అంటే ఈ యొక్క ఆధారాన్ని తెలుసుకునే దాని కొరకు, తత్వాన్ని తెలుసుకునే దాని కొరకు. పంథ అంటే వేరే, నా అన్య లేదు, వేరే మార్గం లేదు అన్నారు. అంటే ఈ సంసార సారిని దాటేదాని కొరకు వేరే మార్గము లేదు అని శ్వేతాశ్వతి మనకు చెప్తుంది. ఇది శృత్యంతరాత్ తమ్మా భగవాన్ శోకస్య పరం పారం తారయతు. ఓ భగవంతుడా, ఈ శోకం యొక్క పారం అంటే అవతలి ఒడ్డుకు వెళ్ళేదానికి నాకు మార్గం చెప్పు, లేదా తరింపచెయ్యి అన్నారు. నాకు మార్గం చెప్పు, నన్ను తరింపచెయ్యి అన్నారు. అంటే శోకస్య పారం అంటే శోకం యొక్క ఆవలి ఒడ్డుకి. తమ్మా భగవాన్ శోకస్య పరంపారం తారేతు. శోకం యొక్క అవతలి మార్గాన్ని తరింపజేసే విషయాన్ని నాకు చెప్పవలసింది అనే విషయాన్ని నారదుడు సనత్ కుమారుణ్ణి అడిగాడు. ఇది ఉపక్రమ్య ఉపసంహరతి. ఈ విధంగా ఉపక్రమం చేశారు, ఉపసంహారం చేసిన. తస్మై మృదిత కషాయాయ తమస పారం దర్శయతి భగవాన్ సనత్కుమార. ఈయన పోయి అడిగాడు సనత్ కుమారుణ్ణి. ఏమని అడిగాడు? దుఃఖం యొక్క పారం అవతల ఒడ్డుని తరింపజేసే విషయాన్ని నాకు చెప్పవలసింది అడిగాడు. చివరికి దాని యొక్క పరిసమాప్తిని చెప్తే ఉన్నాడు. తస్మై అంటే ఆ విధంగా అడిగిన వాడికి. ఇప్పుడు అడిగిన వాడికి చెప్పాలా, అడిగిన వాడికి చెప్పాలా? నాకేం తెలియదు స్వామి, మీరే అని చెప్పండి అంటే అక్కడ చెప్పేదానికి అవకాశం లేదు. ఎలా అంటారు? అడగండి మనకి గురువు ఎక్కడ చెప్తారు? అందువల్లనే ఇక తస్మై మృదిత కషాయాయ. ఎట్లుండ మృదిత కషాయాయ? కషాయం అంటే ఏంటిది? అదే కాస్తారే, జలుబు చేస్తే కాస్తారు కదా కషాయం, నితాలకాయ. కషాయం అంటే పాపం. కషాయం అంటే పాపం. మృదిత కషాయాయ అంటే పాపం నష్టమైన వాడికి, మాలిన్యం పోయిన వాడికి. మాలిన్యం ఎవరికి పోతుంది? సాధన ద్వారా మాలిన్యం పోతుంది. లేదా సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడికి అనే విషయాన్ని కూడా మనము తమస పారం దర్శయతి. ఈ అజ్ఞానము దాటే విషయాన్ని. తమస పారం అంటే అజ్ఞానాన్ని అవతలికి దాటుకునే విషయాన్ని దర్శయతి చూపిస్తున్నాడు. ఎవరు చూపిస్తున్నారు? నీవు సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడే సమస్త మాలిన్యాన్ని తొలగించుకున్న తర్వాత పోయి అడిగితే అప్పుడు గురువు నీకు మార్గోపదేశము. ఇప్పుడు మన మురికి మన దగ్గర ఉండాలి, గురువాన్ని బోధించాలా, ఆయన ధరింపజేయాలా. ఎక్కడ అవుతుంది? పాత్ర నిండా మురికి పెట్టుకొని పాలు వేడి చేస్తే వేడవుతాయా? వేడైనా అవి విరిగిపోతా ఉంటాయి. అందుకొరకే ఇక్కడ ఏమన్నారు? అధికారి అన్నారు. అధికారిత్వం లేకుండా బ్రహ్మజ్ఞానం అసలు పట్టుబడనే. అట్లనే మనం అధికారం లేదని ఉద్దేశించి మనం పోతే ఆ జీవితాలు అట్లాగే గడిచిపోతా ఉంటాయి. అధికారి అయ్యేదానికి ప్రయత్నం చేయాలి, కానీ మనకు అధికారిత్వం లేదని మనం
గురువు దగ్గరికి పోకుండా వేదాధ్యయనం చేయకుండా అనుసంధానం చేయకుండా చింతన చేయకుండా ఉంటే ఉంటుంది. మనకు అధికారం మన దగ్గర ఏం లేదని ఉపవాసం ఉంటే అట్లా ఉండిపోతాం. ఈ రోజు ఉపవాసం ఉన్నాం కదా, రేపటి దినాన్ని ఈరోజు ప్రయత్నం చేస్తాం లేదా? అట్లాగే అధికారిత్వాన్ని సంపాదించి అంటే మృదిత కషాయ, కషాయం ఎట్లా పోతుంది, మాలిన్యం ఎట్లా పోతుంది? నిష్కామ కర్మ జపము ధ్యానము పారాయణాదులు చేసినందువల్ల ఏదో రకంగా. ఇప్పుడు పాత్ర యొక్క మాలిన్యాన్ని పోగొట్టాలంటే ఏం పెడతాం? మట్టి పెడుతున్నాం, పీచు పెడుతున్నాం, సబ్బు పెడుతున్నాం, ఈ సర్ఫ్ పెడుతున్నాం, రకరకాలు పెడుతున్నాం కదా. అట్లాగే ఆ విధంగా నారదుడు ఎట్లా పోయాడు? మృదు సమస్తము వదిలిపెట్టారు. ఎన్ని విద్యలు వచ్చినాయి ఆ విద్యలన్నీ కూడా. అదే కదా వివేకానందుడు ఏమన్నాడు? ఏం చేస్తున్నానంటే ఇప్పుడు చదివిందంతా మర్చిపోతున్నా అన్నాడు. ఎందుకు మర్చిపోతున్నా? ఇది ఉంటే అది పుట్టదు. మలయాళ సంహారం అదే అన్నాడు, కొత్త గుడ్డ రంగు పడుతుంది కానీ పాత గుడ్డ కాదు. పూర్వ సంస్కారాన్ని పోతే గాని ఉత్తర సంస్కారం పడుతుంది. అది అట్లాగా ఉండలేదు, ఇట్లాగా ఉంటే అది వచ్చేది కాదు. అందుకొరకు ఈయన పోయినప్పుడంతా కూడా తనలో ఉన్న కషాయాన్ని అంతా కూడా తీసివేసుకొని వెళ్ళాడు. అప్పుడు పరంపారం దర్శనాత్ భగవాన్ సనత్ కుమార. ఆ దుఃఖ సముద్రాన్ని దాటే దాని కొరకు ఏ మార్గం ఉందో దాన్ని చూపిస్తున్నాడు సనత్కుమారుడు. ఇది తమైతి శోకాది కారణం అవిద్యోచ్యతే. తమస్సు అంటే అర్థమేమి? అజ్ఞానం. దాన్ని ఏమన్నారు? మాయా అని కూడా. శోకాది కారణం అవిద్య. శోకానికి కారణం ఏంటిది? అజ్ఞానం. తమస్సు అజ్ఞానము దుఃఖానికి కారణం. ఏ అజ్ఞానమైనా కావచ్చు. తెలియంతనం ఏదైతే ఉందో అజ్ఞానానికి అజ్ఞానం అంటారు, అది దుఃఖానికి హేతం అవుతుంది. తెలిసినతనం ఏదైతే ఉందో ఆ దుఃఖాన్ని పోగొట్టేదానికి ఇప్పుడు ఒక వస్తువుని గురించి మనకు తెలియలేదు, తెలియనందువల్ల బాధపడ్డాము. ఎవరో వచ్చి తెలిపారు ఫలానా వస్తువు నీ దగ్గరే ఉందని, అప్పుడు దుఃఖం ఉందా పోయిందా? అందుకొరకు ప్రాపంచిక విషయం కావచ్చు, ఆత్మ విషయం కావచ్చు, అజ్ఞానం చేతనేమో దుఃఖము, జ్ఞానం చేతనేమో దుఃఖరాహిత్యం జరుగుతుంటుంది. అందువల్ల ప్రాణాంతే అనుశాసనే నా ప్రాణస్య అన్యాయత్త ఉచ్యతే. ఆత్మన ప్రాణ ప్రాణాంతే అనుశాసనే. ప్రాణం తర్వాత అనుశాసనం అంటే ఉపదేశం. అదే కదా మనకు తైత్రీయోపనిషత్తులో కూడా వచ్చేసింది, వేదమనుచ్చాచార్యో అంతే వాసన మనుషాస్తి. వేదాన్ని అధ్యయనం చేసిన తర్వాత అంతే వాసైన శిష్యుణ్ణి ఉపదేశం చేస్తున్నాడు అని అక్కడ వచ్చింది. అందుకొరకు ఇక్కడ ప్రాణం తర్వాత ఉపదేశం చేశాడు. ఏంటిది? ప్రాణస్య అన్యాయత్వాతో ఉచ్యతే. ప్రాణము దానికంటే మించింది ఒకటి. ఆత్మన ప్రాణ. ఆత్మనే ఈ ప్రాణము. ఇది ఒక ప్రకరణాంతరం. ప్రకరణాంతే చ పరమాత్మ వివక్ష భవిష్యత్. ఇక్కడేమో ఈ ప్రాణంలో ఆత్మీయ ప్రాణము, ప్రాణమే ఆత్మ అనే విషయం చెప్పబడింది. ఇంకో ప్రకరణాంతరంలో ఏం చెప్పబడింది అంటే పరమాత్మ వివక్ష భవిష్యతి భూమాతో ప్రాణ ఏవ ఇది అని. భూమ అంటే పరమాత్మ విషయంలో చెప్పింది. ఇప్పుడు ప్రాణశబ్దం చేతి కేవలము ప్రాణవాయువునే తీసుకోకూడదు. ప్రాణం అంటే ఏంటిది? ఆధారము, జీవించేదానికి ఆధారం. అట్లాగే భూమశబ్దం చేత ప్రతిపాద్యమైన పరమాత్మ ప్రాణము అని అక్కడ ఉపదేశం చేయాలి. ప్రాణం అంటే అక్కడ పరమాత్మ సంబంధం శబ్దం వాడబడిందే కానీ ప్రాణాపాన వాయువుల్లో ఉన్న ప్రాణానికి అది వాడబడలేదు. అందుకొరకే భూమాత ప్రాణ ఏవేది చేతు స భగవ కస్మిన్ ప్రతిష్ఠిత ఇది స్వే మహిమ్ని. అది ఎక్కడ ఉంది, దేని ఆధారంతో ఉంది అని మళ్ళీ అడిగాడు. అడిగితే అన్నాడు స్వే మహిమ్ని, తన మహిమలోనే ఉన్నారు. ఫలాని వాడు ఎవరి ద్వారా బ్రతుకుతున్నా అంటే వాడు ఎవరికి అధీనమయ్యేవాడు కాదు, వారి సాటి అంటాం లోకంలో. అట్లాగే తన మహిమలో తానే నిహితమై ఉంది తత్వము. ఒకరి ద్వారా, ఒకదాని చేత, ఒకదాని యందు అది ఉండేది కాదు అని మళ్ళీ అక్కడ ఉపదేశం చేయబడింది. సా భగవ కస్మిన్ ప్రతిష్ఠిత ఇది స్తే మహిమ్ని. ఓ భగవంతుడా, ఆ భూమస్వరూపమైన ఆత్మ దేని యందు అంటే స్వమహిమ్న, తన గొప్పతనం ముందు తానే ఉంది అని సమాధానం చెప్పడం జరిగింది. ఇత్యాదిన భూమ్న ఏవ అప్రకరణ సమాప్తే రణకర్షణాత్. ఆ ప్రకరణం ఎంతవరకు వచ్చిందో అది సమాప్తమయ్యే వరకు భూమస్వరూపం పరమాత్మేనని బోధింపబడింది. ఆ 7వ అధ్యాయంలో నారదుడు పోయి అడిగి నప్పటి నుంచి చివరి ఉపదేశం వరకు కూడా పరమాత్మ సంబంధమైన ప్రకరణమే కాని
ప్రాణానికి సంబంధమైన ప్రకరణం అక్కడ లేదు. అందుకొరకు వైపుల్యాత్మిక చ భూమరూపత సర్వకారణత్వాది పరమాత్మన స్తోతరాం ఉపబద్ధితే. వైపుల్య అంటే విపులమైనందువల్ల, విశాలమైనందువల్ల, సర్వాంతర్యమైనందువల్ల, సర్వకారణత్వాత్ సమస్త సృష్టికి కారణభూతమైనందువల్ల పరమాత్మే భూమ శబ్దం చెప్పబడుతుంది గాని ఇంకో దానికి బీజం మాం సర్వభూతానాం విద్యపార్థ సనాతనం సమస్త భూతాలకు కారణం. అందుకొరకు సర్వకారణము, సర్వాంతర్యామి, సర్వాధారము, సర్వాధిష్టానమైనందువల్ల భూమ శబ్దం చేత పరమాత్మ చెప్పబడుతుంది గాని అర్థాంతరమైన ప్రాణం గాని, జీవుడు గాని, ప్రధానం గాని, ఇంకోటి గాని చెప్పే అవకాశము లేదు అని ఈ సూత్రాన్ని వ్యాఖ్యానాన్ని శంకర భగవత్పాదులు పూర్తి చేశారు. తర్వాత ధర్మోపపత్తి చేసి దానికి సంబంధించిన ధర్మాలు కూడా చెప్పబడినందువల్ల భూమ శబ్దం చేత ఆత్మే. ఆ విషయాలు రేపు విందాం. హరి ఓం తత్సతో. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం స్తోత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఓం సహనా భవతు సహనా భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. భూమ శబ్దం చేత చెప్పబడే ప్రాణవాయువును నిరాకరణ చేసి పరబ్రహ్మమే భూమ శబ్దం చేత ప్రతిపాదింపబడుతుంది అని నిర్ణయం చేశారు. ఇంకా కొన్నిటిని స్థూల శబ్దం చేత పరమాత్మే చెప్పబడుతుంది అని. ధర్మోపపత్తే చ. ధర్మ ఉపపత్తి అంటే సంభవించినందువల్ల, సమన్వయమైనందువల్ల. భూమ శబ్దం చేత శృతి ప్రతిపాద్యమైన వాక్యాలు పరమాత్మ యందే సమన్వయమైనందువల్ల కూడా పరమాత్మే చెప్పబడుతుంది, ప్రాణం కాదు అని. ఏం ధర్మాలు? అభిచయే భూమిని శ్రూయంతే ధర్మాస్తే పరమాత్మ ఉపద్యంతే. శృతిలో ఏవేవైతే భూమశబ్దం చేత ప్రతిపాదింపబడిన వాక్యాలన్నీ కూడా పరమాత్మ యందే సమన్వయమైనందువల్ల యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి స భూమ. ఎక్కడైతే అన్యత్ అంటే వేరుగా చూడబడదో, నా అన్యత్ శృణోతి వేరుగా వినబడదో, నా అన్యది విజానాతి వేరుగా తెలియబడదో స భూమ. ఎక్కడికి వెళ్ళిన తర్వాత అన్యత్వం అంటే వేరే చూడబడదో, వినబడదో, వినబడదో, చూడబడదో, తెలియబడదో. చూడడం, వినడం, తెలుసుకోవడం ఇవన్నీ ఎప్పుడు ద్వైతంలో ఉంటాయి కానీ అద్వైతమైన తత్వమందు ఉండవు. మరి ఏ అద్వైత తత్వాన్ని తెలుసుకున్న తర్వాత అన్యం వినబడదో, చూడబడదో, తెలియబడదో అని అన్నప్పుడు అది ప్రాణం అవుతుందా? సుషుప్తిలో కూడా అన్నది వినబడదు, చూడబడదు, తెలియబడదు సరే, కానీ అది భూమ కాదు, పరిచ్ఛిన్నమైంది. ఏ జీవుడికి ఆ జీవుడికే, ఏ ఉపాధికి ఆ ఉపాధికే పరిచ్ఛిన్నమైంది కానీ సర్వాంతర్యామైన తత్వానికి అది ఎదురదు. అందువల్ల ఇది దర్శనాది వ్యవహార భావం భూమని అవగమయతి. దర్శనాది అభావం అంటే దర్శన, శ్రవణ, విజ్ఞానాదులంతా కూడా భూమతత్వం అంతా కూడా సమన్వయం కానందువల్ల, అది వేరే దాని ఎందు సమన్వయం కానందువల్ల పరమాత్మనే స్వీకరింపబడుతుంది. పరమాత్మని చాయం దర్శనాది వ్యవహారాభావో అవగత. ఇది పరమాత్మ ఎందే దర్శనాది అభావము తెలియబడుతుంది కానీ మిగతా వాటి ఎందు దర్శనాది అభావము తెలియబడదు. యత్ర తు అస్య సర్వం ఆత్మైవా భూతత్ కేనకం పశ్యేతో. ఎక్కడికి వెళ్ళిన తర్వాత, ఏది తెలుసుకున్న తర్వాత, ఏది పొందిన తర్వాత సమస్తం ఆత్మనే అవుతుందో అప్పుడు ఎవరిని చూస్తారు? ద్వైతం అనేది పోయింది. ద్వైతం అనేది పోయిన తర్వాత చూసేవాళ్ళు లేదు, చూడబడేది లేదు, వినేవాళ్ళు లేదు, వినబడేది లేదు, చెప్పేవాళ్ళు లేడు, తెలుసుకునేవాడు లేడు, తెలియబడేది
లేదు. అందువల్ల ఇత్యాది శృత్యంతరాత్ యో అపి అసౌ సుషుప్తావస్థాం దర్శనాది వ్యవహారాభావ ఉక్త. నువ్వన్న విషయము సుషుప్తికి వెళ్ళిన తర్వాత వాడు ఇవన్నీ కూడా ఉండవు కదా అని ఇంతవరకు చెప్పారు కదా, దాని గురించి కూడా మనం చెప్పాలా. సోపి ఆత్మానం ఏవ అసంగత్వ ఉక్త. అది ఆత్మ గురించి చెప్పబడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మకు అక్కడేమీ లేదు. నేను దేని కొరకు అంతఃకరణానికి ఉన్నాయి కానీ ఆత్మకు లేవు. అక్కడ వినడం లేదు, చూడడం లేదు, తెలుసుకోవడము లేదు. అందువల్లనే అసంగత్వ వివక్షయ ఉక్త న ప్రాణస్వభావ వివక్షయ. అసంగము అక్కడ ఆత్మ అనే భావం చేసి చెప్పిందే కానీ ప్రాణం గురించి చెప్పిన విషయము కాదు. అక్కడ కూడా ఆత్మకు ఏమీ అంటబడదు అనే విషయం పరమాత్మ ప్రకరణం ఏంటిది? చెప్పబడే ప్రకరణం పరమాత్మకు సంబంధించిన ప్రకరణము. సనత్ కుమార్ ఎవరు చెప్తున్నారు? నారదునికి ఆత్మ ప్రకరణం చెప్తున్నారు కానీ ప్రాణ ప్రకరణం గురించి చెప్పడం లేదు. ఎక్కడ ఏ ప్రకరణం నడుస్తుంటుందో ఆ ప్రకరణం గురించి మనం అన్వయం చేసుకోవాలి కానీ ప్రకరణాంతరంలోకి వెళ్ళి అన్వయం చేసుకునే అవకాశము ఉండదు. యదపి తస్యాం అవస్థాయాం సుఖముక్తం తదప్యాత్మన ఏవ సుఖరూపత్వ వివక్షయ ఉక్తం. సుషుప్తిలో వెళ్ళిన తర్వాత గాఢ నిద్రపట్టిన తర్వాత నాకేం తెలియలేదు, హాయిగా నిద్రపోయాను అంటే హాయి ఎవరిది? ఆత్మ సంబంధమైందే కానీ ప్రాణ సంబంధమైన హాయి కాదు. అక్కడ సుఖస్వరూపము పరమాత్మదే కాని ప్రాణాంది కాదు. అక్కడ అనుభూతి కలిగే సుఖం కూడా పరమాత్మ సంబంధమైన సుఖమేను. అక్కడ సుఖాన్ని దృష్టిలో పెట్టుకునే విషయం కానీ ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిన విషయము కాదు. యత ఆహ ఏషో అస్య పరమానంద ఏతస్యైవానందస్యాన్యాని భూతాని మాత్రముపజీవంతి. శృతి కూడా చెప్తుంది మళ్ళీ భోగానికి. ఏషో అస్య పరమానంద. ఈ పరమాత్మ యొక్క పరమానందం ఏదైతే ఉందో, పరమశ్చాసో ఆనంద పరమానంద అంటే దానికి మించిన ఆనందం ఇంకొకటి లేదు. అందువల్ల ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందం చేతనే ఇతర భూతాలన్నీ కూడా మాత్రం ఉపజీవంతి. అంటే ఆ సుఖం పరమానంద స్వరూపమైన పరమాత్మ ద్వారానే ఇతర భూతాలన్నీ కూడా నిలిచి ఉంటున్నాయి లేదా జీవించి ఉంటున్నాయి. జీవించి ఉండడం ఏంటి? చైతన్యాశ్రితం చేతనే చైతన్యాశ్రితమైన చైతన్యగతమైన ఆనందం చేతనే సమస్త భూతాలన్నీ కూడా ప్రాణులన్నీ కూడా జీవించి ఉంటున్నాయి, సుఖరూపాన్ని పొంది ఉంటున్నాయని మనకు బృహదారణ్యుపనిషత్తు కూడా చెప్తుంది. ఇహాపి యోగై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి భూమైవ సుఖం. ఇక్కడ కూడా ఏదైతే భూమస్వరూపమో అది సుఖస్వరూపమో, అల్పములో సుఖము లేదు. ఇప్పుడు వాయువు భూమన అల్పమా? అల్పం. ఎందుకంటే ఏకదేశంలో ఉండేది ఒక దగ్గర కొంత దూరం పోయిన తర్వాత ఆక్సిజన్ దొరకదు అంటారు కదా, వాయువే లేదంటా ఉంటారు. అది వ్యాపకం కాదు కదా. మరి ఏది భూమస్వరూపమో అదే సుఖస్వరూపము. నా అల్పే సుఖమస్తి, అల్పములో సుఖము లేదు అన్నారు. అల్పంలో సుఖము లేదు. అందుకనే ఒకదాన్ని వదిలిపెట్టి ఒకదాన్ని పట్టుకుంటున్నాం కదా మనం లోకంలో కూడా. ఒకసారి చీరలను పట్టుకుంటున్నాం, ఒకసారి నగలను పట్టుకుంటున్నాం, ఒకసారి భూములను పట్టుకుంటున్నాం, ఒకసారి ఇండ్లను పట్టుకుంటున్నాం, ఇంకోటి రోజు అంటే గంటకు పూట కొత్తవి పట్టుకుంటున్నామా లేదా? ఎందుకంటే అల్పంలో సుఖం లేదు కాబట్టి. నా అల్పే సుఖమస్తి, అల్పంలో సుఖం. మరి ఏదైతే భూమి ఉందో ఆ భూమిలోనే వాస్తవిక సుఖం ఉంది. ఎట్లాగే వస్తువాహనాదులన్నీ కూడా అల్పమో అట్లాగే వాయువు, సూర్యుడు, ఇంద్రాదులు కూడా అల్పమే. సర్వవ్యాపకమైన తత్వము ఆత్మ తప్ప ఇంకొకటి లేదు. అందువల్ల భూమైవ సుఖం ఇది సామయ సుఖ నిరాకరణేన. సామయం అంటే సామయం. ఆమయం అంటే ఏంటిది? సమయం ఉందా? సామయం దిద్దుకోండి. సామయం దాన్ని అన్ని తప్పులే ఉన్నాయి తీసుకొచ్చిన దానిలో. ఆమయం అంటే ఏంటిది? రోగం. నిరామయం అంటే ఏంటిది? నిరోగం. సామయ సుఖం అంటే మిగతా సుఖాలన్నీ కూడా రోగం కలిగేసేవి. భోగే రోగభయాన్ని మనం విన్నాం కదా. అందుకు ఆమయం అంటే ఏంటిది? రోగంతో కూడుకుంది లేదా ఆవంతో కూడుకుంది, ఎట్లయినా అనుభవం చేసుకోవచ్చు. ఆమయ సుఖం ఏంటిది? సామయ సుఖ నిరాకరణేన బ్రహ్మైవ సుఖం భూమానం దర్శయతి. అల్ప సుఖంలో రోగాలు వగైరా ఉంటాయి లేదా అవి వచ్చిపోతూ ఉంటాయి. ఆగమ అపాయనం అనిత్యా, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అనిత్యమై ఉంటాయి. కాబట్టి అవి అల్ప సుఖంలో ఉంటుంది కానీ భూమ సుఖంలో ఆ రావడం పోవడం అంటూ ఉండనే ఉండదు, ఒకే రూపంలో ఉంటుంది.
కాబట్టి దర్శయతి. యో వై భూమా తదమృతం, ఏది భూమస్వరూపమైందో, ఏది ఎక్కువ సుఖం కలిగిందో అదే అమృత స్వరూపము. అల్పసుఖం ఏంటిది? మృత స్వరూపం. అప్పుడు వస్తూ ఉంటుంది. పోవడం అంటే ఏంటిది? చావడం అన్నట్టు కదా. చావడం అంటే ఏంటిది? చావడం. మృతం అంటే ఏంటి? చావడం అంటే ఏంటిది? పోవడం, వదిలిపెట్టిపోవడము. తెలుసార్లు విన్నారేంటి? ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోవడం చావు అంటున్నారు కదా. ఇంకొకటి పట్టుకోవడం అంటున్నారు, జన్మ అంటున్నారు. ఒక శరీరాన్ని వదిలిపెడితే చావు అంటున్నారు, ఒక శరీరాన్ని పట్టుకుంటే. అట్లాగే ఇక్కడ కూడా వదిలిపెట్టిపోతా ఉన్నాయి సుఖాలు, నశించినట్టే కదా. అంటే నశించే సుఖాలు ఎప్పుడు ఉండే సుఖాలు కాదు, ఎప్పుడు ఉండే దుఃఖాలు కూడా కాదు. మరి ఆత్మసుఖము ఎప్పుడూ ఉండేది. ఎందుకంటే భూమస్వరూపం, అది ఎక్కడికి పోయేది లేదు, వచ్చేది లేదు. అది పరిచ్ఛిన్నమైతే కదా పోయేదాని కొరకు. అందుకొరకు అది వచ్చేది లేదు, పోయేది లేదు. అందుకొరకు ఏదైతే భూమస్వరూపమో అది అమృత స్వరూపం, ఎప్పుడు నశించేది కాదు. ఇది అమృతత్వమపీహ శ్రూయమానం పరమకానం గమయతి. అందువల్ల అది భూమసుఖము అమృత స్వరూపమైనందువల్ల పరమకానం అంటే అన్నిటికీ కారణమైంది. సమస్త చరాచర జగత్తుకంతా కూడా ఎక్కడ జగత్తుందో, ఎక్కడ జగత్తు లేదో అంతటా తానే ఉంది. పాదోస్య విశ్వభూతాని. సమస్త బ్రహ్మంలో ఒక ఏకాంశంలో ఇది ఉంటే మరి